ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వెంటిలేటర్ పై 10 మంది బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. కల్తీ పాలు సేవించిన బాధితులను వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వెంటిలేటర్ పై 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్తీపాలు సేవించిన బాధితులను వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మనం చూసాం ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన కల్తీ పాలకు సంబంధించి గ్లికలోన్ దాంట్లో కలిసిందంటూ ఆ తర్వాత వెంటనే కూడా 5గురు చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత వెంటిలేటర్ మీద ఉన్నవారు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య చూసుకుంటే 10కి చేరింది. వెంటిలేటర్ మీద కూడా ఇంకా 10 మంది ఉన్నారు. అదేవిధంగా ఈ కల్తీ పాలు సేవించిన వారిని నిరంతరం అక్కడ వైద్య బృందాలు వెంటనే చేరాయి. అక్కడ టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు. వారు నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్నప్పటికీ కూడా డెత్ నెంబర్ మనం చూసుకుంటే కనుక 10కి చేరినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, మరొకరు ఒక మహిళ చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా వెంటిలేటర్ పై 10 మంది చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. స్టిల్ నౌ వారి కండిషన్ ఏ విధంగా ఉంది? అదేవిధంగా అక్కడ మిగిలిన వారు కూడా ఆ పాలు సేవించున్నారు కదా, తీసుకున్నారు కదా, వారి కండిషన్ ఏదైనా తేడాగా ఉండడం కానీ ఇంకెవరికైనా అటువంటి లక్షణాలు బయటకు రావడం కానీ ఏమైనా జరిగిందా? అంటే కల్తీ పాల ఘటనలో మొత్తం 20 మందికి ఎఫెక్ట్ అయితే అందులో ఇప్పటికే 10 మంది చనిపోవడం, ఇంకా 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మందికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే వారి పరిస్థితి కూడా కొంతమంది వెంటిలేటర్ల మీద డయాలసిస్ స్టేజ్ లో ఉండడంతో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా వైద్యుల ద్వారా, అధికారుల ద్వారా తెలుస్తుంది. తాజాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆపోజిట్ ఎదురుగా ఉండేటువంటి బి అనంతలక్ష్మి 72 ఏళ్ల వృద్ధురాలు ఈ కల్తీ పాల ఘటనలో పాలు తాగి ఆ కిడ్నీలు ఫెయిల్ అయ్యి తాజాగా వాళ్ళు చనిపోవడం జరిగింది. రాజమండ్రి డెల్టా ఆసుపత్రిలో గత నెల 23వ తారీఖున ఆమె అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే వైద్యానికి సహకరించకపోవడం, కల్తీ పాలు అంటే ఇథాలిన్ గ్లైకాల్ పాలలో మిక్స్ అవడం, ఆ పాలు తాగిన తర్వాత కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి ఇప్పటి వరకు డయాలిసిస్ స్టేజ్ లోను వెంటిలేటర్ల మీద ఉన్నారు. చికిత్స పొందుతూ బి అనంతలక్ష్మి మృతి చెందడం జరిగింది. ఇంకా 10 మంది అంటే కిమ్స్ బొలినేలో 4, అదేవిధంగా రెయిన్బో ఆసుపత్రిలో 3, డెల్టాలో 2, రవి చైతన్య ఆసుపత్రిలో 1, మొత్తం 10 మంది ఇంకా ఈ విధంగా 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. రోజుకి ఒక్కొక్కరు చెప్పిన మృతుల సంఖ్య అంటే పెరుగుతూ ఉంది. ఇప్పటికే 10 మంది చనిపోయారు. ఇంకా పెరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ఇప్పటికే ఆసుపత్రి సిబ్బంది, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా దీనికి మానిటరింగ్ సమీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా వైద్యానికి సరిగా వీరికి సహకరించకపోవడం, ఈ ఇథాలిన్ గ్లైకల్ ఎఫెక్ట్ గట్టిగా ఉండడంతో వీరు మృతి చెందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంకా 10 మందిలో 3 చిన్నారులు ఉన్నారు. మిగిలిన 7 అంటే 60 ఏళ్లు పైబడినటువంటి వ్యక్తులే కావడంతో వీరికి అంటే మేజర్ చికిత్స అందిస్తున్నారు. చూద్దాం, ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.